ఇప్పుడు నువ్వు అంత ధైర్యంగా అతను మాట్లాడి నువ్వు అదే ధైర్యంగా నువ్వు లైఫ్ని ఫేస్ చేయాలి. అర్థమవుతుందా? నువ్వు నీ మనసుకి నీకు తెలుసు నువ్వు తప్పు చేయలేదని కదా, నీ పిచ్చితనం నువ్వు అలాగా నీ చేతులారా ఇలా చేసుకున్నావు. ఇప్పుడు ఏంటంటే అతని కళ్ళ ముందే నువ్వు నీ తాతలా నేను బతుకుతున్నాను నువ్వు చూపించాలి. అతను ఎంత ధైర్యంగా మాట్లాడుతాడో అంతే ధైర్యంగా నువ్వు రేపెళ్ళి ప్రపంచంలో అవును నా మొగుడు తప్పు చేశాడు అడిగా, ఎందుకు అడగవు? నీకు రైట్ లేదా? ఉంది, అడిగే రైట్ ఉంది, నీకు లేదని అంటలే. నువ్వు అది చెప్పి ఎవరన్నా అడిగితే చెప్పు చుక్కొట్టి నీ బతుకు నువ్వు బతికి చూపించు అతనికి. ఇప్పుడు అది పద్ధతిగా ఎంఓయూ రాసి అది మేము రిజిస్టర్ చేస్తాం. అది అతను ఒప్పుకున్నది. ఏమ్మా ఒప్పుకుంటా చెప్పు. మళ్ళీ ఆడిపోయినాక గొడవలు వద్దు, రంపులు వద్దు, ఏం వద్దు, ఇక్కడ రాపించుకొని అంతా చేసుకుని దానికి అతను కట్టుబడి ఉండాలి, కరెక్ట్ గా ఇవ్వాలి అమ్మాయికి మెయింటెనెన్స్. కరెక్ట్ ఇస్తాడు. ఎందుకు చెప్తున్నా మేడం ఇప్పుడు అది రాసుకుని కోర్టులో పెడతాం. కోర్టులో పెట్టి వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఈ నెలకు 2000 అమ్మాయి పెళ్లి చేసుకునేదాకా మీరు ఇస్తున్నారని చెప్పేసి అవార్డులో కూడా రాస్తారు వాళ్ళు. అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాతనే మీరు ఆపేయాలి అవకాశాలు. పక్కాగా లీగలైజ్ అవుతుంది అది డాక్యుమెంట్. ఆ తర్వాతే అతను కూడా ఇంకో పెళ్లి అనేది చేసుకోగలుగుతాడు. అంతవరకు అతను చేసుకోవడానికి కూడా కుదరదు. ఇప్పుడు ఇమీడియట్ గానే ఇస్తూ ఇవ్వడం మొదలు పెట్టాలి. అతను కేసు నడుస్తుండగా కానీ ఇప్పుడు మనం ఇది ఈ ఒప్పందం రేపు కోర్టులో వేసి ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది కదా, ఈ 6 నెలలు కూడా ఇవ్వాలి ఆమెకి 2,000 ఇస్తూనే ఉండాలి. 6 నెలల తర్వాత అతనికి లీగాలిటీ వస్తుంది ఇంకో పెళ్లి చేసుకోవడానికి. వీళ్ళిద్దరు డివోర్స్ లీగల్ అవుతుంది. ఈ 6 నెలల్లో ఒకవేళ వీళ్ళు మనసులు మారి మళ్ళీ 6 నెలల తర్వాత ఇస్తారు కదా, ఇచ్చేటప్పుడు ఇంకోసారి అడుగుతారు జడ్జి గారు, మీరు ఇలాగే 2,000 ఇట్లా కంటిన్యూ అవుతున్నారా, లేదు ఇద్దరు కలవాలనుకుంటున్నారా అంటే, అప్పుడు ఒకవేళ వాళ్ళు లేదండి మేము మారిపోయాం మేము కలవాలనుకుంటున్నామంటే అప్పుడు కూడా కలిసి ఉండొచ్చు. లేదు వాళ్ళు విడాకులు ఇచ్చేస్తారు. 6 months అనేది టైం ఉంటుంది. అది సరేనా? ఓకే.